Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah concluding the book of Romans. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరూ ఎలాగున్నారు? మరి నేను స్టీవ్ వాకప్ గారిని, జర్మయ్య గారు రోమా పత్రిక చివరి యొక్క పాఠానికి మనము వచ్చి ఉంటున్నాం. Now, in this conclusion, we're going to see that Paul's goal is to bring the gospel from Jerusalem throughout the Gentile world. సో ఈ యొక్క ముగింపు పాఠంలో మనము నేర్చుకోగలిగినటువంటి యొక్క విషయాన్ని చూసినట్లయితే పౌలు యొక్క ఆ గురి మనము సువార్తను యెరూషలేము నుంచి ప్రపంచమంతా కూడా అన్ని జనులకు తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి గురి కలిగి ఉంటూ ఉన్నాడు. In our last session, we saw that Paul shared his travel plans in his last chapter of his letter. సో ఆయన యొక్క రాతలో చివరి అధ్యాయములో మనము పోయినసారి మనము చూశాము. ఆయన ఆ యొక్క ప్రయాణపు యొక్క విషయాన్ని గురించి ఆయన రచించాడు. Paul knows the power of prayer and asks for his readers to be praying for his journey. పౌలు భక్తుడు ప్రార్థన యొక్క బలాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు గనుకనే ఆయన పత్రాన్ని చదవగలిగినటువంటి వారికి ఆయన కొరకు ప్రార్థించమని, ప్రయాణం కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాడు. Now, chapter 16 looks like just a bunch of names that Paul is addressing. 16వ అధ్యాయం అనేటువంటిది కొన్ని పేర్ల యొక్క గుంపు పట్టిని మనము పౌలు ఉపయోగించి మాట్లాడటం అనేటువంటిది చూస్తాం. In fact, when I used to read Romans, I would just skip over this chapter because I thought that it was insignificant. సో కొన్ని సందర్భాలు నేను ఈ యొక్క అధ్యాయాన్ని చదివేటప్పుడు వదిలేస్తా ఉంటిని. ఎందుకంటే ఇది మరి అర్థము అంటే సంబంధం లేనటువంటి విధంగా భావించేటువంటి వాడును. But we're going to see today that even chapters like Romans 16 have a lot of insights for us to understand Paul and his ministry. పౌలు యొక్క పరిచర్యను అర్థం చేసుకోవటానికి చాలా లోతైనటువంటి సంగతులు 16వ అధ్యాయంలో కూడా ఉన్నటువంటిది మనము గమనించుకుంటాం. So in 16, 1 and 2, Paul is going to commend Phoebe. 16వ అధ్యాయము 1-2 వచనాల్లో పీబే గురించి పౌలు మాట్లాడటం అనేటువంటిది, ప్రస్తాపించటం అనేటువంటిది చూస్తాం. In 16:3 through 16, he's going to greet Roman Christians. That is, there will be many house churches throughout the Roman Empire. 16వ అధ్యాయము 3 నుంచి 16వ వచనాల వరకు మనము గమనించినట్లయితే రోమా క్రైస్తవులను గురించి వందించటం అనేటువంటిది మనము చూస్తాము. అనగా రోమా సామ్రాజ్యం అంతటిలో చాలా గృహ సంఘాలు ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటిది. Now remember, Paul is writing this book from Corinth, and he has seen the church in the division in the Corinthian church, and he is cautioning the Roman church not to be divisive like the Corinthian church. పౌలు భక్తుడు ఈ పత్రికను కొరింథ యొక్క సంఘము నుంచి ఆయన రాస్తూ ఉన్నాడు. కొరింథ సంఘములో చాలా చీలికలు కనిపిస్తాయి. అందుకనే రోమా సంఘములో అలాంటి చీలికలు ఉండకూడదు అనేటువంటిది హెచ్చరింపుతో ఆయన రాయటం చూస్తాం. Remember, this is exactly what Jesus told his disciples in the upper room, that he wanted them to be one as he and the Father are one. సో ప్రత్యేకంగా యేసు ప్రభు కూడా ఆ మేడగదిలో తన శిష్యులకు హెచ్చరించి ఉన్నటువంటి యొక్క విషయం, వాళ్ళందరూ తండ్రి మరి యేసు ప్రభు కుమారుడు ఏకమైనటువంటి విధంగా అందరూ ఏకముగా ఉండాలి అనేటువంటిది ఆయన ఆజ్ఞాపించినటువంటి యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. Selfish, personal, individual goals or wants, desires divides a church and keeps it from the unity that Christ is wanting.
ప్రత్యేకంగా స్వార్థం అనేటువంటిది, వ్యక్తిగతమైనటువంటి ఆసక్తి, లాభాలు అనేటువంటిది సంఘము యొక్క ఐక్యతను మరి పాడు చేసి చీలికలను తీసుకురాగలిగినటువంటిదిగా చూస్తాం. Okay, so let's read Acts chapter 16, verses 1 and 2, please. సో ఇక్కడ 16వ అధ్యాయము రోమా పత్రిక మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అన్న మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆమేన్. Okay, so the first thing we see here, it appears that Phoebe was a servant of the church in Cenchrea that we see in Acts chapter 18. సో ప్రత్యేకంగా మనము గమనించినట్లయితే ఫీబే అనేటువంటి ఈమె కెంక్రియా అన్నటువంటి యొక్క సంఘములో సేవకురాలిగా మరి ఉండటం అనేటువంటిది ఈ యొక్క సంఘము అపోస్తుల కార్యము 18వ అధ్యాయములో మనము గమనించుకుంటాం. He also says that Phoebe is the one that is going to deliver this letter from Corinth all the way up to Rome. సో దీనితో పాటు ఆమె కొరింథ నుంచి ఈ పత్రికను రోమా సంఘానికి మరి తీసుకొని వెళ్ళటం అనేటువంటిది జరగబోతూ ఉన్నటువంటి ఒక విషయం చూస్తాం. He is asking that they will make sure that they take care of her when she arrives, because this is a long and difficult trip. సో ఇది చాలా దీర్ఘమైనటువంటి కఠినమైనటువంటి ఒక ప్రయాణము కాబట్టి ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమెను పరామర్శించాలి, లేక చక్కగా చూసుకోవాలి అన్నటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. We are seeing that many of the people that Paul ministers to, and after he's evangelized, he is expecting them to be part of the ministry and continue to do the work and help grow the mission, that is, get the word of God throughout the Roman Empire. పౌలు భక్తుడు చాలా పర్యాయాలు మనము చూస్తాము. ఆయన పరిచర్య చేశాడు, మరి స్వార్థీకరణ చేశాడు. తర్వాత స్వార్థీకరణ ద్వారా వచ్చినటువంటి యొక్క విశ్వాసులు వాళ్ళు కూడా ఏదో విధంగా మరి పరిచర్యలో పొందాలి, సువార్తను మోయాలి, అన్యజనులకు ఆ యొక్క సువార్త విస్తరింపబడాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశంగా చూస్తాం. Now, in 16:3-16, Paul is going to greet many Roman believers that he knew. ప్రత్యేకంగా 16వ అధ్యాయము 3 నుంచి 16వ వచనం వరకు చాలా రోమా విశ్వాసులను గురించి ఆయనకు తెలిసినటువంటి, లేకపోతే ఆయన ఎరిగినటువంటి వారిని గురించి అక్కడ ప్రస్తావించటం అనేటువంటిది మనము చూస్తాం. Now, I want you to think about this, because Paul has never been to Rome. That means he had met them on his missionary journeys in various places at various times. ప్రత్యేకంగా పౌలు ఎప్పటికే కానీ రోమా సంఘాన్ని చూడలేదు, దర్శించలేదు. అయితే సువార్త యొక్క ప్రయాణంలో, పరిచర్యలో అక్కడక్కడ కొంతమందిని ఆయన ఏదో విధంగా కలిసినటువంటి యొక్క విషయాన్ని మనము గుర్తించుకోదగింది. So he is going to talk about each of these individuals, how they were important to his ministry, and we are going to get insight into all the different places that God has used Paul and these meetings with these different individuals to where they have an impact in Rome as when their house churches. సో ప్రత్యేకంగా గృహ సంఘాలు నడుపుతూ ఉన్నటువంటి, లేకపోతే పొందుతూ ఉన్నటువంటి వారి యొక్క విషయంలో ముఖ్యంగా ఎంత వారు పరిచర్యలో ప్రభావితంగా వ్యక్తిగతమైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి యొక్క విషయాన్ని మనము ప్రత్యేకంగా చూస్తాం. Let's read Romans chapter 16 verses 3-16, please. మనము రోమా పత్రిక 16వ అధ్యాయము 3 నుంచి 16 వచనాలు చదువుకుందాం.
క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనెట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. మీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తు నందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు ఆప్లియతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడనగు స్థాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యులైన అపెలకు వందనములు. అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోకును వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభునందు ఉన్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు త్రిపైనాకును త్రిపోసాకునుకును వందనములు. ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతుకును ప్లెగ్లోనుకును హెర్మోకును పత్రోబకును హెర్మోకును వారితో కూడిన సహోదరులకును వందనములు. పిలేలోగును యూలియాకును నెరియాకును అతని సహోదరునికి ఒలుంపాకును వారితో కూడిన నా పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. Thank you. That is a very difficult passage to read. You did well. సో చాలా వందనాలు. చాలా కఠినమైనటువంటి యొక్క భాగము ఆయన చక్కగా చదివారు. Now, I want you to notice that 15 times Paul greets people that he knows from every Roman house church. This isn't one church like we would go to today. These are different house churches, and these are leaders of those house churches. సో ముఖ్యంగా 15 పర్యాయాలు పౌలు వ్యక్తులను మరి వందించటం అనేటువంటిది మనము చూస్తాము. ఈరోజు మనమంతా వెళ్ళుచున్నటువంటి సంఘములాగానే రోమాలో పెద్ద సంఘము, తల్లి సంఘం అనేటువంటిది ఉన్నది. దానితో పాటు గృహ సంఘాలు చాలా ఉంటూ ఉన్నాయి. ఆ గృహ సంఘాల యొక్క పెద్దలకు ప్రత్యేకంగా మరి వందనాలు చెప్పటం అనేటువంటిది కూడా మనము చూస్తాం. Now, if each of these are leaders of these 15 house churches, and each of the house churches had an average of 10 people, that would be a total of 150 people. సో 15 గృహ సంఘాలు ఉన్నట్లయితే, వీళ్ళందరూ కూడా గృహ సంఘాల పెద్దలుగా ఉన్నట్లయితే, ఒక్కొక్క సంఘము 10 మంది ఉన్నట్లయితే 150 మంది విశ్వాసులు ప్రజలు ఉన్నటువంటిది మనము గుర్తించుకోదగుతాం. And these are only the house churches that Paul knew the leaders and had met them. So there is a significant number of people in Rome who have house churches who are believers. సో విశ్వాసులైనటువంటి వారు, గృహ సంఘాల పెద్దలైనటువంటి వారు మరి చాలా మంది ఉన్నటువంటిది. వారిలో ముఖ్యమైనటువంటి వారు మరి పౌలుకు తెలిసిన వారు, వాళ్ళను కలిసినటువంటి వారుగా మనము చూస్తాం. Now notice we see that it says Priscilla, who is actually Prisca. Priscilla and Aquila were probably the contacts for Phoebe given their travels to Corinth. సో ముఖ్యంగా ఇక్కడ అక్విలా, ప్రిస్కిల్లా అన్నటువంటి వారు మనము చూస్తాము. వారు ఫీబేను సంప్రదింపులు, ప్రయాణములు కలిసినటువంటి యొక్క విషయముగా మనము గమనించుకుంటాం.
Notice that even though Priscilla is a woman, she is mentioned first here, probably a higher birth position for being named first. ఇక్కడ ప్రిసిల్ల మొదట ఉపయోగించబడింది. ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె పేరు మొదట కనిపిస్తున్నది. అంటే ఒక మంచి స్థానములో ఉన్నటువంటిదిరాలుగా మనము గమనిస్తాం. So if we say that Paul only knew a fraction from his travels of the house churches that were in Rome, there could easily been 150 to 1,000 believers in AD 56 or 57. సో ముఖ్యంగా ఆ, క్రీస్తు శకము 56-57 మధ్యలో ముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి గృహ సంఘాలు యొక్క విషయములో గమనించినట్లయితే ఆయన ఇద్దరిని కలిసినప్పుడు అలాంటి సమయానికి నిజంగా 1000 మందిగా మారి ఉండి ఉండవచ్చు. Paul is writing to the house churches of the people that he has met throughout his travels because he's never been to Rome. ఆయన ఎప్పటికే రోమా సంఘాన్ని చూడలేదు, దర్శించలేదు. అయితే ఆయన స్వార్థ పరిచర్యలో ఈ గృహ సంఘాల యొక్క నాయకుల లెక్క పెద్దలను ఆయన కలిసినటువంటి వాడు. Now, I want you to turn back. Let's turn back to Romans chapter 1. మనము రోమా పత్రిక 1వ అధ్యాయానికి మనము బైబిల్ను తిప్పుదాం. And let's read verses 1 through 8 again. This is the address that he had to this group of people. ఈ ప్రజలకు ఆయన అడ్రస్ చేయటం అనేటువంటిది మనము చూస్తాము. 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మనము మరలా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్త ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధరణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. Okay, notice here that Paul is calling himself an apostle. That is, he has seen the resurrected Christ just as the other disciples who had seen Jesus in his resurrected state. ఇక్కడ గమనించాలి, పౌలు భక్తుడు తన్ను అపోస్తులుడిగా మరి పిలుచుకోవటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ఇతర అపోస్తులలాగానే పునరుత్థానము చెందినటువంటి యేసుక్రీస్తును ఆయన చూశాడు కాబట్టి. And he is writing to those in Rome who are called saints. It's not called to be saints. The to be should not be in there. It is they are called saints. ఇక్కడ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను పరిశుద్ధులు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధులు అవుతారు అనేటువంటిది కాదు, కానీ పరిశుద్ధులుగా ఉన్నటువంటిది అని మనము చూస్తాం. In verse 8, he confirms that they are saints or believers, and not only believers, but mature believers, because they have faith that has been spoken of throughout the entire world.
8వ వచనంలో మనము చూస్తాము వారు విశ్వాసులు అన్నటువంటి యొక్క విషయము, పరిశుద్ధులు అన్నటువంటి యొక్క విషయము. కేవలము విశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసములో పరిపక్వత చెందినటువంటి వారు, వారి యొక్క విశ్వాసము గురించి ప్రపంచమంతా కూడా ప్రబలించబడినటువంటిది లెక్క మారుమోగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తాడు. Now we're going to see the credentials of all these mature believers who have been known for their faith and how they have impacted the ministry for Christ with Paul. పౌలుతో పాటు ఈ విధంగా పరిపక్వము చెందినటువంటి విశ్వాసులైనటువంటి వీరు రోమా సామ్రాజ్యం అంతా కూడా ఏ విధంగా పరిచర్యలో ప్రభావితము కలిగి ఉన్నారు అనేటువంటిది గమనించదగింది. Remember, our argument throughout this book has been that the book of Romans is not an evangelistic book to unbelievers, but it's a way for believers to walk according to the Spirit and live a life pleasing to God on this earth in our dead bodies. We don't have to wait until we have been glorified in the coming kingdom to please God. సో ముఖ్యంగా రోమా పత్రిక అనేటువంటిది అవిశ్వాసుల కొరకు రచించినటువంటి యొక్క విషయము కాదు, కానీ విశ్వాసులు అయినటువంటి వారు ఈ యొక్క మృతదేహములోనే ఈ ప్రస్తుత దినాల్లో ఇక్కడనే భూమిపైన పరిశుద్ధాత్మ చేత ఆత్మచేత నడిపింపు పొంది దేవుణ్ణి ఎలా మెప్పించగలుగుతాము అన్నటువంటి యొక్క విషయము. మనము పునరుత్థాన దేహము పొందని అవసరం లేదు, ఈ మృతదేహములోనే దేవుణ్ణి మనము మెప్పించగలుగుతాము అన్నటువంటి యొక్క సంగతి. And remember, the people that we're going to talk about right now that Paul is addressing are all believers, and he's going to confirm that they are mature believers who are part of the ministry of proclaiming the name of Christ throughout the world. సో మనము చదవబోయేటువంటి ఒక పేర్లు ప్రత్యేకంగా వారు పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు, వారు సువార్తను దేవుని యొక్క రాజ్యాన్ని రోమా సామ్రాజ్యమంతా విస్తరించటములో వారు ప్రభావితము లేకపోతే పాత్ర కలిగినటువంటి వారుగా మనము చూస్తాం. This is a very strong confirmation that the book of Romans is not an evangelistic book, but a book on how to please God, how believers can walk according to the Spirit and please God through that life now. సో ఇక్కడ ఈ యొక్క పత్రిక అనేటువంటిది కరణను గురించినటువంటి ఈ యొక్క పుస్తకము కాదు, కానీ ముఖ్యంగా విశ్వాసులైనటువంటి వారు పరిశుద్ధాత్మ చేత ఏ విధంగా నడిపింపు పొంది మరి దేవుణ్ణి మెప్పించగలుగుతారు ఈ మృత శరీరాల్లో అన్నటువంటి యొక్క విషయం. Okay, so let's look at verse 3. The first people that are reading this letter from Paul that he greets are Priscilla and Aquila, his fellow workers in Christ Jesus. So these aren't unbelievers. These are well-seasoned believers who have worked alongside of Paul. సో ఇక్కడ 3వ వచనంలో మనము 16వ అధ్యాయము 3వ వచనంలో గమనించినట్లయితే ప్రిసిల్లా మరి అక్విలా గురించి మనము చూస్తాము. వారు అవిశ్వాసులుగా మరి ఉన్నటువంటి యొక్క సందర్భంలో మరి వాళ్ళు మారి పౌలుతో పాటు పరిచర్య జరిగించినటువంటి జత పనివారిగా మరి మనము పిలుస్తాం. Notice that these aren't believers who are not living out their faith daily. They actually risked their necks for Paul and the Gentile churches to grow. సో ప్రత్యేకంగా వీరు కేవలము విశ్వాసులుగా మాత్రమే కాదు, వారు అన్యజనుల యొక్క సంఘాలు అభివృద్ధి చెందటానికి పెరగటానికి నిజంగా తమ్ముళ్ళు తాము మరి తొందరలో ఇరుకులో ఉంచుకొని సేవ చేసినటువంటి వారు. Notice in verse 5 he says, greet the church that is in their house. That is, they are running a house church in Rome,
and they are the leaders of that house church. And so he is giving greetings to the other people he does not know who are part of their church. సో ముఖ్యంగా ప్రిస్కిల్లా అక్కిల్లా అనేటువంటి వారు రోమాలో ఉన్నారు. ఆ రోమా వారి ఇంట్లో ఉన్నటువంటి గృహ సంఘము యొక్క విషయంలో వారితో పాటు ఆయనకు తెలియనటువంటి ఆ సంఘానికి వచ్చేటువంటి వారిని వందించటం అనేటువంటిది మనము చూస్తాం. In the next verse, we see him saying, "Greet Epaenetus, who became the first or was one of the first believers in Christ in Achaia, that is southern Greece, when he was on his second missionary journey." సో ప్రత్యేకంగా రెండవ సువార్త దండయాత్రలో అకాయలో కలుసుకున్నటువంటి మొదటి యొక్క వ్యక్తిని గురించి మరి మనము ప్రత్యేకంగా ఆయన వందనాలు చెప్పటం అనేటువంటిది మనము చూస్తాం. Anytime we see the word beloved, Paul was very close to that person. సో ప్రియులు అని చెప్పబడినప్పుడు ఏదే సందర్భంలో అలా చెప్పబడినప్పుడు ఆయన పౌలుకు చాలా సన్నిహితమైనటువంటి వారు అనేటువంటి యొక్క విషయం మనం చూస్తాం. Now, notice in verse 6, he says, "Greet Mary, who labored much for us." That means he worked alongside, and Mary was part of his ministry. సో ఇక్కడ 6వ వచనములో మనము చూస్తాము, మరియాకు వందనములు అనేటువంటి యొక్క విషయం. ఆయనతో పాటు ప్రయాసపడినటువంటి పని చేసినటువంటి మరియా అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Okay, so some of these names are going to be Greek names, some are going to be Latin names, and some, like Mary, are going to be Hebrew names. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి పేర్లు కొన్ని మరి లాటిన్ భాషకు సంబంధించినటువంటివి, కొన్ని గ్రీకు భాషకు సంబంధించినటువంటివి. అయితే మేరీ అనేటువంటి యొక్క పదము హీబ్రూకు సంబంధించినటువంటి యొక్క పేరు అయి ఉంటూ ఉన్నది. Now, notice Andronicus and Junia, they are not only fellow Jews, but they were fellow prisoners with Paul. సో ఇక్కడ 7వ వచనంలో ఆంద్రోనాయకు మరి యూనియాకు అనేటువంటి యొక్క విషయాన్ని చూస్తే జత పనివారు మాత్రమే కాదు, జత చెరసాలలో ఉన్నటువంటి వారు అని మనము చూస్తాం. He knew them before he believed. That means this had to be in AD 34 or 35, at least 22 years earlier. సో ఇక్కడ ముఖ్యంగా ఈయన కంటే అంటే పౌలు కంటే ముందుగా విశ్వాసం ఉంచినటువంటి వారు వీరు దాదాపు పౌలు కంటే 22 సంవత్సరాల ముందు, అంటే క్రీస్తు శకము 34-35 సంవత్సరాల మధ్యలో విశ్వాసము వచ్చినటువంటి వారు. In verse 8, he greets Amplias, who was beloved, that is, much loved in the Lord. సో 8వ వచనంలో ఆంప్లియా అనేటువంటి యొక్క వ్యక్తిని గురించి మనము చూస్తాము. ఆయన ప్రియుడు అనేటువంటిది ప్రభువును ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు అని మనము చూస్తాం. Then we have Urbanus, Paul's fellow worker in Christ, and Stachys, who he also beloved. సో తర్వాత మనము చూస్తాము పౌలుతో పాటు పని చేయబడినటువంటి ఆ వ్యక్తిని గురించి మనము సోబాల్ అనేటువంటి వ్యక్తిని గురించి మనము చూస్తాం. Now notice in verse 10, this is the first time we see this, Apelles, who was approved in Christ. సో 10వ వచనములో గమనించినట్లయితే క్రీస్తునందు యోగ్యుడైనటువంటి వాడు అనేటువంటి యొక్క పదము మనము గమనిస్తాం. So when Paul uses the term approved, he's not just saying he's been accepted in Christ as a believer, but he is actually walking according to the Holy Spirit, which is the whole point of the book of Romans. అపెల్లోకు అనేటువంటి ఈయన కేవలము విశ్వాసి మాత్రమే కాదు, కానీ యోగ్యుడైనటువంటి వాడంటే చక్కని యోగ్యమైనటువంటి ప్రవర్తన ఆయన కలిగినటువంటి వాడు అనేటువంటిది.
We see Narcissus' household are in the Lord. సో తర్వాత ప్రభు నందు ముఖ్యంగా నార్సలస్ అనేటువంటి ఆ గృహ సంఘ విషయాన్ని గురించి 11వ వచనంలో మనము చూస్తాం. Tryphena and Tryphosa have both labored with Paul in the Lord. తర్వాత ప్రొఫెనా మళ్ళీ బోసా అనేటువంటి వీరు ప్రభు పౌలుతో పాటు పరిచర్య జరిగించినటువంటి వారుగా మనము చూస్తాం. Persis is beloved by Paul and has labored much in the Lord. తర్వాత మనము ప్రభులో ఆయనతో పాటు పౌలుతో పాటు పరిచర్య జరిగించినటువంటి వ్యక్తి గురించి మనము 12వ వచనంలో చూస్తాం. Notice in verse 13 he says, "Greet Rufus, who is chosen." That is, he is an outstanding servant of the Lord. సో మరలా మనము 13వ వచనంలో రూపస్ గురించి మనము చూస్తాము. ఈయన ప్రత్యేకంగా మంచి మరి ప్రాముఖ్యమైనటువంటి నాయకుడిగా కనిపించటం అనేటువంటిది మనము చూస్తాం. And his mother, Paul wants to honor his mother, who probably served Paul. సో వారి యొక్క తల్లిని ఆయన గౌరవించటం అనేటువంటిది మనము చూస్తున్నాము. మరి ఆయనకు తల్లి నాకు కూడా తల్లి అనేటువంటిది అంటే బహుశా పౌలుకు బాగా పరిచర్య జరిగించిన రాలుగా ఉంటాడు. Now, we're going to see all through this, the rest of the people, they have the same kind of greetings that he is giving. So Paul is saying that each one of these house churches is very important to spreading the message throughout the Roman Empire. తర్వాత ముందు వచనాల్లో మనము చూస్తాము 17 నుంచి మనము గమనించినట్లయితే వీరంతా కూడా గృహ సంఘాలు కలిగి వారు సువార్త విస్తరింప చేయటములో చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వారుగా గమనిస్తాం. Now let's go ahead and read verses 17 through 20, please. 17 నుంచి 20 వచనాల వరకు మనము చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకము వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉన్న వాళ్ళని కోరుచున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తుక ద్రోకించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. ఆమేన్. Amen. Okay, so the first thing Paul says is you need to strive for unity on the things that don't matter. సో ఇక్కడ మొదటిగా పౌలు భక్తుడు ఇక్కడ గమనించదగింది ఏమిటనగా మరి ఐక్యతను పాడు చేయగలిగినటువంటి వారి యొక్క విషయంలో జాగ్రత్త అనేటువంటి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Paul is readdressing the divisiveness. Remember, I said that there were names that were Greek, there were names that were Latin, and there were names that were Hebrew or Jewish. So you have all these different cultures clashing together, trying to push their culture instead of saying we are common through our faith in Jesus Christ. పౌలు భక్తుడు నేను ఇంతకు ముందే నేను చెప్పినటువంటి విధంగా కొంతమంది యూదుల పేర్లు ఉన్నాయి, గ్రీకు వారి పేర్లు ఉన్నాయి, మరి లాటిన్ పేర్లు ఉన్నటువంటి యొక్క విషయం. ఈ విధంగా అనేకులు వారి వారి యొక్క సంప్రదాయాలను మరి తీసుకురాగలిగినటువంటి ఒత్తిడి తీసుకురాగలిగినటువంటి యొక్క ప్రయత్నం ఉన్నటువంటి యొక్క విషయాలు పౌలు భక్తుడు గమనించి హెచ్చరిస్తూ ఉన్నాడు. So he says, avoid all of these
cultural issues that cause division, but never let it compromise the apostolic doctrine, which is truth. సో సత్యమైనటువంటి అపోస్తుల బోధను ఎన్నటికీ కూడా నిరాకరించకుండా, కాంప్రమైజ్ కాకుండా, ముఖ్యంగా ఈ యొక్క సాంప్రదాయకమైనటువంటి యొక్క బోధల యొక్క విషయంలో, వాటి విషయంలో చీలికలు తీసుకురాగలిగినటువంటి యొక్క విషయంలో జాగ్రత్త ఉండాలి అని అంటున్నాడు. So don't argue over what food you eat or what day you call more important than another day. What you can be divided over is that Jesus is the Christ, the Son of God, who gives eternal life to anyone who believes. That's the bottom line. సో ముఖ్యమైనటువంటిది ఏమి తింటావు, మరి ఎవరు ఏ దినాన్ని విశేషంగా ఆచరిస్తారు అనేటువంటిది సాంప్రదాయాల యొక్క విషయంలో కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క ఆ విషయములో అది మూలమైన పునాది అయినటువంటిది. మనమందరము విశ్వాసములో ఒక్కటే అన్నటువంటి యొక్క విషయాన్ని నొక్కి చెప్పగలుగుతూ ఉన్నాడు. Paul also cautions these believers to beware of divisive people who come in as smooth talkers and deceive unsuspecting people for their own personal gain. సో ఇక్కడ దానితో పాటు వారి యొక్క పేర్లు అనగా వాళ్ళు చీలికలు తీసుకురాగలిగినటువంటి వారు ఐక్యంగా ఉన్నటువంటి యొక్క సంఘములో వారు చక్కగా తీపిగా మాట్లాడగలిగినటువంటి వారు ఈ విధంగా స్వార్థము కోసము సంఘాన్ని చీల్చగలిగినటువంటి వారు అంటున్నాడు. Now notice that in verse 19 he says their godly behavior or their obedience and sound doctrine are known to all around the world. They're not wavering through Judaism or all different types of different takes on Christ and his message. సో ముఖ్యంగా ఇక్కడ ప్రజలు వారి యొక్క విశ్వాసమే అనేటువంటిది ప్రపంచమంతా కూడా ఆ విశ్వాసముతో విధేయత అన్నటువంటిది 19-20 వచనాల్లో చూస్తాము. ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి యొక్క విషయం. అయితే వారి యొక్క సాంప్రదాయాల ద్వారా కాదు అనేటువంటి యొక్క విషయం, ముఖ్యంగా సిద్ధాంతాల యొక్క విషయంలో. But when Paul warns them in 19b to be wise and maintaining sound doctrine, he is returning back to what he told them in Romans chapter 12 verses 1 and 2. సో రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్పాడంటే, అది మూలమైనటువంటి యొక్క బోధలకు వారు మల్లాలి అనేటువంటి యొక్క విషయాన్ని, దైవికమైనటువంటి యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి అనేటువంటిది ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. Let's turn back and read Romans 12:1 and 2, please. సో రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. Paul is warning them not to get prideful about all the good things that are being said about them throughout the world. ప్రపంచమంతా కూడా వారి గురించి చెప్పబడినటువంటి మంచితనాన్ని గురించి కాదు, కానీ ముఖ్యంగా దైవికమైనటువంటి యొక్క జీవితము అపోస్తుల బోధ యొక్క పునాది కలిగి ఉండాలి అంటున్నాడు. Every day that they rise, they should not be conformed to the things of this world,
but continue to be transformed by the renewing of their mind through reading the scripture and having the Holy Spirit guide them to what is pleasing to God. సో ప్రతిరోజు కూడా వాళ్ళు ఉదయాన లేచినప్పుడు లోక మర్యాదను లోకానుసారము కాకుండా ప్రత్యేకంగా వారి యొక్క మనస్సు మారి నూతన పరచబడుచు వాళ్ళు జీవించాలి. అనగా మనస్సు మారి నూతన పరచబడేటువంటి యొక్క విషయంలో వాక్య ధ్యానము చదువుతూ మరి జీవించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపుతో సాగాలి అన్నటువంటిది. Now notice that Paul is expecting, this is AD 56 or 57, that is 2,000 years ago, he was expecting Jesus to return any day and initiate the kingdom after crushing Satan. సో ఈ యొక్క పత్రిక అనేటువంటిది క్రీస్తు శకము 56, 57లో రాయబడినటువంటి యొక్క విషయము. ఆ యొక్క సందర్భంలో రాసేటువంటి యొక్క సందర్భంలో పౌలు యొక్క ఆలోచన యేసుక్రీస్తు ఎప్పుడైనా ఏ క్షణములో అయినా మరి వస్తాడు అన్నటువంటి యొక్క తలంపుతో ఆయన రచించినటువంటి యొక్క విషయము చూస్తాం. Now this benediction really, as we said earlier, goes in an earlier chapter, so we're not going to read those final verses. సో మనము చివరి యొక్క విషయాలు మాటలు మనము ముగింపు యొక్క విషయంలో కొన్ని మనము చదవలేకపోతూ ఉన్నాము. So let's review the dates when Romans was written and the important days coming up to the book of Romans. ముఖ్యమైనటువంటి యొక్క దినము ఎప్పుడైతే ఈ పత్రిక రాయబడినదో ఆ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క దినాన్ని గురించి మనము గమనించుకుందాం. So in AD 33, we have the cross, the resurrection, Pentecost in Acts 2:10, which is the day that the church began. సో క్రీస్తు శకము 33లో సిలువను గురించి, పునరుత్థానాన్ని గురించి, పంచాశతమ దినాన్ని గురించి మనము చూస్తాము. అది అపోస్తుల కార్యము 2:10లో మనము చూస్తాం. అంటే సంఘము ప్రారంభించబడినటువంటి యొక్క విషయం. So let's turn back to Acts chapter 2 and read verses 5 through 13, please. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు మనము చదువుకుందాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషులు తన తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపోతిమియా, యూదయా, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపూలియా, ఐగుప్తు అనే దేశమునందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేత్రీయులు, అరబీలు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకరినితో ఒకరు చెప్పుకొనిది. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండినారని అపహాస్యం చేసి. Okay, so right after the Holy Spirit has come upon the disciples and the others who were in that room, Peter gives a message to people that have come for Pentecost through the entire Roman Empire, all these different places, including people who were from Rome where Paul is writing this letter. సో ఇక్కడ ప్రత్యేకంగా పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నటువంటి యొక్క పత్రిక గమనించినట్లయితే, పంచాశతమ రోజు పరిశుద్ధాత్మ యొక్క రాక చేత ముఖ్యంగా సంఘము స్థాపించబడి వారు నానా భాషలు
మాట్లాడినటువంటి యొక్క విషయం. ఆ యొక్క పంచాశతముకు ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ముఖ్యంగా రోమా నుంచి కూడా వచ్చారు అనేటువంటిది చూస్తాం. So from AD 33, after they returned back from Pentecost, they began to start house churches, and they grew in a significant amount up to AD 49, when the edict of Claudius was to expel Jewish Christians from Rome. సో వాళ్ళు పంచాశతమ నుంచి ఆనాటి నుంచి క్రీస్తు శకం 33 నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క స్వదేశాలకు అంటే పట్టణాలకు వెళ్ళిన తర్వాత వారి వారి యొక్క గృహాల్లో సంఘముగా కూడుకోవటం అనేటువంటిది వాళ్ళు రూఢిపరుచుకున్నటువంటి యొక్క విషయం. అప్పటి నుంచి 49 క్రీస్తు శకము 49 వరకు చక్రవర్తి క్రైస్తవులను చెదరగొట్టి హింసించేటువంటి సమయము వరకు ఈ యొక్క విషయం. Let's turn to Acts chapter 18 and read verses 1 and 2, please. 18వ అధ్యాయం అపోస్తుల కార్యము 1-2 వచనాలు మనము చదువుకుందాం. తరువాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు ఇదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. God's word. Okay, so the reason that Aquila and Priscilla are in Corinth is they have been expelled from Rome. They had a house church there. They're expelled from Rome because Claudius made an edict that no Christians could be left in Rome. రోమాలో ఏ క్రైస్తవులు ఉండకూడదు అనేటువంటిది అనుమతించకూడనటువంటి యొక్క శాసనము క్లౌదియా చక్రవర్తి తెచ్చాడు. కాబట్టి ఇక్కడ అకిల్లా ప్రిస్కిల్లా అన్నటువంటి వారు అక్కడ వారి ఇంట్లో కలుసుకుంటూ ఉన్నటువంటి సంఘము అక్కడ నుంచి మరి చెదిరిపోయినటువంటిది. కొరింథాలో వీరు కనిపించటానికి కారణము అదే ఉంటూ ఉన్నది. So if the emperor Claudius has something on his desk that's saying this is a significant issue in Rome right now, we have people that are causing riots between this sect called the Way, that is Christians, believers, and the Jews, and they're causing turmoil back and forth. We need to address this issue. సో ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఈ మార్గము ఉన్నటువంటి వారు అనగా క్రైస్తవులు మరి విశ్వాసులు అనిపించుకునేటువంటి వీరి మధ్యను యూదుల మధ్యను చాలా మరి విరోధము వ్యతిరేకత భావన ఉన్నటువంటి యొక్క దినాలు అనేటువంటిది మనము చూస్తాము. అలాంటి సందర్భంలో అలాంటి ఇష్యూస్ గురించి అడ్రస్ చేయటం అనేటువంటిది అంటే ప్రస్తావించటం అనేటువంటిది మనము చూస్తాం. Now, you in India can understand this. Basically, what the leaders of Rome are doing is saying, we want peace throughout our nation. We don't care about these different religions. What we want here is the religions that we recognize, which they recognize Judaism as a legitimate religion. They did not recognize Christianity. So they said, the one we don't recognize, we're going to exterminate or exile from Rome. సో అక్కడ ఆ రోజుటి యొక్క వాతావరణము అనేటువంటిది ఎలాగున్నదంటే ముఖ్యంగా సమాధానం అనేటువంటిది మరి ప్రపంచమంతా కూడా కలిగి ఉండాలి. అనేక మతాల్లో గుర్తింపు పొందినటువంటి యొక్క మతాలు యోధా మతము మరి ఇతర మతాలు మరి గుర్తించబడినాయి. క్రైస్తత్వం అనేటువంటిది గుర్తించబడినటువంటి మతము కాబట్టి క్రైస్తవులు మరి బహిష్కరించబడాలి అనేటువంటి ఒక ప్రస్తావన చూస్తాం.
So that's where he met Aquila and Priscilla. Is they were exiled from Rome. They ended up in another town in the Roman Empire, Corinth. They met Paul as tent makers there, and there's where the relationship came. And a lot of the relationships that he just wrote about were people who were exiled, and then he met them on his ministry. సో ముఖ్యంగా ఈ అకిల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఈ విధంగా రోమా నుంచి, రోమా సామ్రాజ్యం అయినటువంటి ఇటలీ నుంచి ప్రత్యేకంగా బహిష్కరించబడినటువంటి వారు. ఆ విధంగా వారు అదే యొక్క కొరింత సామ్రాజ్యానికి చెందినటువంటి కొరింత పట్టణములోకి వాళ్ళు రావటము, వృత్తిపరంగా వారు డేరాలు కుట్టగలిగినటువంటి వారు, వారితో పాటు మరి పౌలు కలిసి పనిచేయటం అనేటువంటిది, ఈ విధంగా తన పరిచర్లో ఒకరినొకరు ఈ విధంగా కలుసుకోవటం అనేటువంటిది చూస్తాం. The next important date is AD 56 to 57, when Paul was in Corinth and he wrote the book of Romans, even though he had never been to Rome. ఆయన రోమాకు వెళ్ళకపోయినప్పటికీ కూడా పౌలు రెండో ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఆ తేదీ లేకపోతే సంవత్సరం అనేటువంటిది క్రీస్తు శకము 56, 57 ఆ సందర్భంలో రోమా పత్రిక రచించబడినటువంటి సంవత్సరము. In February of AD 60, Paul had his first Roman imprisonment. ప్రత్యేకంగా ఫిబ్రవరి క్రీస్తు శకము 60లో ఆయన ప్రిజనర్గా, రోమా ప్రిజనర్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. And from then until March of AD 62, he was imprisoned in Rome. So he was there for 2 years. సో ఆయన ప్రత్యేకంగా 62 క్రీస్తు శకం 62 మార్చి వరకు 2 సంవత్సరాల వరకు మరి రోమాలో ఖైదీగా ఉండటము, తర్వాత విడుదల పొందటం అనేటువంటిది జరుగుతుంది. In AD 64, we had the Great Fire of Rome, which Nero said that the Christians had started, and so he made that a justification to persecute Christians. 64లో గొప్ప క్రీస్తు శకం 64 గొప్ప హింస అనేటువంటిది చక్రవర్తి అయినటువంటి నీరో ద్వారా క్రైస్తవులకు జరగటం అనేటువంటిది గమనించదగిన దినం. So we can see that the number of believers in Rome was not insignificant. There were many believers who were in Rome and had spread the message of Christ throughout that area. సో దీన్ని బట్టి మనము గమనిస్తే రోమాలో చాలా మంది గృహ సంఘాలు, విశ్వాసులు, నాయకులు ఉన్నటువంటిది. వారంతా కూడా సువార్తను వేరు వేరే ప్రాంతాలకు రోమా సామ్రాజ్యం అంతా కూడా విస్తరించబడటానికి కారణమైనటువంటి వారుగా చూస్తాం. Okay, so here's some concluding points that validate that Paul wrote Romans to help believers become rewardable, not unbelievers become believers. సో ప్రత్యేకంగా విశ్వాసులుగా మారటం అనేటువంటి ఒక విషయం కాదు, కానీ విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని ఈ ముగింపులో కొంత గౌరవించటం, సన్మానించటం లేక ప్రతిఫలము యొక్క విషయముల గురించి మాట్లాడుతాడు. Paul's long-term goal was to preach where Christ was not named, and that was Spain, not Rome. సో పౌలు యొక్క ముఖ్యమైన గురి రోమా కాదు, కానీ అన్యజనులకు సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త లేదో అక్కడ వెళ్ళాలి, ప్రకటించాలి అనేటువంటిది. అది స్పెయిన్ దేశాన్ని గురించి దృష్టిలో ఉంచుకొని ఉంటాడు. Paul's short-term goal was to visit Rome, where he had fellow believers. That would happen on his way to Spain. ఈ యొక్క తక్షణపు యొక్క గురి ఏమిటనగా, స్పెయిన్కు వెళ్ళుచున్నటువంటి మార్గములో ఆయన రోమాలో ఉన్నటువంటి విశ్వాసులను, సంఘాన్ని కలుసుకోవాలి అన్నటువంటిది తక్షణపు యొక్క గురి అయి ఉంటూ ఉన్నది. Paul wanted to go to Rome to disciple 28 people that he already knew and listed in chapter 16. సో ఇక్కడ ఈ యొక్క పత్రికలో 16వ అధ్యాయములో 28 పేర్లు ఆయన రాస్తాడంటే,
ఆ రోమా సంఘ ప్రాంత్యములో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడుగా చూస్తాం. Each of these house church leaders were mature believers. He wanted to visit their congregations as well as improving their evangelistic skills. సో ప్రత్యేకంగా ఈ యొక్క గృహ సంఘాలను దర్శించాలి, ఆ నాయకులను దర్శించాలి, మరి సువార్త పరిచర్య యొక్క కౌశల్యాన్ని పెంచాలి, విస్తరింప చేయాలి అనేటువంటి యొక్క గురి ఆయన కలిగి ఉన్నాడు. Paul met many of these Roman believers while preaching in Greece and Turkey during and after the edict of Claudius in AD 49. సో ప్రత్యేకంగా క్రీస్తు శకము 49లో క్లౌదియా యొక్క శాసనము వచ్చినటువంటి యొక్క విషయంలో వీళ్ళందరినీ కూడా చాలా మట్టుకు ఆయన చాలా మట్టుకు గ్రీకు టర్కీలో మరి గ్రీకు దేశంలో కలుసుకున్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Nero blamed the Great Fire of AD 64 on Christians who were significant Roman influence throughout Rome. రోమా సామ్రాజ్యం అంతా కూడా చాలా ప్రభావితమైనటువంటి నీరో చక్రవర్తి భయంకరంగా హింసించినటువంటి యొక్క విషయము క్రీస్తు శకము 64 అనేటువంటిది చూస్తాం. So we have seen that Paul has used this outline of this book to introduce to believers that he is not ashamed of the gospel, and the gospel here is how to stay away from being in God's wrath on this earth by walking according to the Spirit, not the flesh. సో ముఖ్యంగా సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాదు అని పౌలు భక్తుడు ఆరంభములో ఆయన 1వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సువార్త అనగా ఆ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొంది ఆ విజయవంతమైనటువంటి జీవితము జీవిస్తూ దేవుణ్ణి మెప్పించగలిగినటువంటిదే సువార్త అయి ఉంటూ ఉన్నది. Let's return to Romans chapter 5 and read verses 9 and 10, please. మనము రోమా పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడుదుము. Notice in verse 9, much more than, that is, much more than what has already happened, we have been justified by his blood. That is, they are believers who have been declared righteous. Much more, believers can be saved from God's end-time wrath by walking according to the Spirit. సో ఇక్కడ మనము 9వ వచనములో గమనించినట్లయితే ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి ఉన్నాము, దానికంటే మరింత నిశ్చయముగా ఆయన యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడుదుము అన్నటువంటి యొక్క విషయం. Verse 10 says the same things. Before believing, we were enemies, but once we believed, we were reconciled through his death. 10వ వచనములో మనము చూస్తాము, మనము ఒకప్పుడు విశ్వాసం ఉంచక మునుపు మనము శత్రువులము, ఇప్పుడు మనము విశ్వాసులము, క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినటువంటి వారం. Much more we can be saved, that is, delivered from God's end-time wrath by his life. సో ఆయన యొక్క జీవితము ద్వారా అంతకంటే మరి ముఖ్యంగా ఈ ప్రస్తుత ఉగ్రత నుంచి ముఖ్యంగా మనము రక్షింపబడదుము అనేటువంటి యొక్క విషయం. So our goal should not just be the inheritance of God's kingdom that we get through believing in Jesus for eternal life.
నిత్య జీవము కొరకు విశ్వాసము ఉంచుట బట్టి కాదు, కానీ ముఖ్యంగా అంతకంటే అధికమైనటువంటి యొక్క విషయాన్ని ఆయన ఉగ్రత నుంచి తప్పించబడటం లేకపోతే రక్షింపబడటం అనేటువంటిది. Christ wants us to be rewardable with him and rule with him in his coming kingdom. క్రీస్తు మరి ప్రతిఫలము అనేటువంటిది ఇచ్చి ఆయన యొక్క రాజ్యములో పాలకులుగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉంటూ ఉన్నది. And we see these two airships, that is what we can receive in chapter 8 verses 16 and 17. Let's read those, please. 8వ అధ్యాయము 16-17 వచనాలు మనము చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారలము. Anyone who believes in Jesus for eternal life is declared a child of God and has an heirship in God's coming kingdom. That is, you have entrance into the kingdom. సో ఇక్కడ గమనించదగింది, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలు, దేవుని యొక్క రాజ్యానికి రానయున్నటువంటి యొక్క రాజ్యములోకి వారసులైతారు. But any child of God has an opportunity to be a joint heir with Christ, that is, reign with Christ in the coming kingdom by becoming a son of God, that is, receiving an inheritance through suffering and walking according to the Spirit in this life instead of the flesh. Pastor, power gone, Wi-Fi cut. I'll call outside pastor. Jeremiah's gone? Sorry, Pastor. Yeah. So, are Okay, you sir. there, Jeremiah? Yeah, I'm there. Okay, so our final point was Paul wants those fellow believers to not only receive the inheritance of being in the kingdom of God, but to reign with Christ in the kingdom of God by being a son of God. మనము ఆయన కుమారులుగా ఉండి ఆయనతో పాటు ఆయన రాజ్యములో పాలన చేయటం అనేటువంటిది ఒక సంగతి అయి ఉంటూ ఉన్నది. And this should be our goal so that we may one day hear, "Well done, good and faithful servant." ఇది మన యొక్క గురి అయి ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత మనము పిలువబడేటువంటి వారంగా ఉండాలి. Let us pray. Father God, we are so grateful for this book of Romans and to understand not just being a believer, but we need to be a believer who walks according to the Spirit so we can be a living sacrifice for you. We pray through the power of the Spirit that we would be not conformed to this world, but transformed by the renewing of our mind through your word. We pray this in Jesus' name. Amen. Thank you. God bless you. See you next time. We will start James next week. Thank you.